ప్రభుత్వం చేసే పనులు చెప్పి మన సమస్యలు చెప్తాను. నేటి పాలక ప్రభుత్వం ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ప్రతి ఒక్కరూ ఎదగాలన్నటువంటిది మన ఎదుగుని చెందింటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈ ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, ఒక పార్టీని చూడకుండా అన్ని మతాలకు అర్హతలను చూసి ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అయితే ఒకవైపు ముందస్తు రాజధాని బదిలీ అంటే కష్టాలు పడ్డాం. ఈ రోజు అద్దెపడ బాడీలన్నీ కడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ లో బాబు గారి మహిళ. ఆ తర్వాత కరోనా కష్టకాలం వచ్చింది. అగ్రరాజ్యంలో అమెరికా అగ్రరాజ్యంలో చేయనటువంటి పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసి వాళ్ళ దహన క్రియలు సంపూర్తిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకే నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో చిరస్థాయిగా నిలిచిపోతావు అన్నాడు అంబేద్కర్. కాబట్టి ఆయన జనంలో స్థిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. అందువల్ల ఈనాడు సామాజిక రంగంలో సామాజిక విప్లవం అంటే సామాజిక సంబంధించిన వాటికి 4,23,000 కోట్లు ఈరోజు డిబిటీ నాన్ డిబిటీ కింద వస్తుంది. విద్యారంగానికి విద్యా విప్లవం కోసం 72,919 కోట్లు, వ్యవసాయ రంగం హలం బలం రైతన్న బలం ఆ రైతు సంక్షేమం కోసం ఈరోజు 1,84,567 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. వైద్య రంగంలో ప్రివెంటివ్ కేర్ ద్వారా వైద్య విప్లవం ఈ విప్లవానికి 56,000 కోట్లు మంజూరు చేస్తుంది. అదేవిధంగా అన్ని రంగాలకు కూడా చేస్తూ మరి విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. విద్య అనేది వ్యక్తిని వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. శక్తివంతమైతే రాష్ట్రం శక్తివంతం, దేశం శక్తివంతం అయితే అది ప్రపంచంలో వెలిగిపోతుంది. ఈనాడు మిషన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి విద్యారంగాన్ని డెవలప్ చేశాడు. ఈనాడు మొట్టమొదటి మన నాడు నేడు అంటే ఏంటి, మన బడిని గుడిగా మార్చినటువంటి దేవుడు ఒక విధంగా సకల సౌకర్యాలను రూపురేఖలను అందించాడు. బడి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి పరిశ్రమ. ఈ పరిశ్రమ ప్రశాంతంగా ఉంటే విద్యాబోధన సక్రమంగా జరుగుతుంది. మనం పోతున్నంతవరకు ఎలక్షన్ డ్యూటీకి బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయో, నీళ్ళు ఎక్కడ ఉంటాయో, దోమలు ఇవన్నీ అక్కడే పడుకోవడానికి ఈ రోజు అన్ని సౌకర్యాలను నాడు నేడు ద్వారా కల్పించారు. అమ్మఒడి, అమ్మల కోరికలు తీర్చుకున్నటువంటి అమ్మఒడి అంటే చదివించాలన్నటువంటి తల్లి కోరిక, చదువుకోవాలన్నటువంటి బిడ్డ కోరిక ఆర్థిక పరిస్థితి వల్ల వెనకంజ వేయడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దీనికోసం 26,607 కోట్లు వెచ్చించడం జరిగింది. ఆ తర్వాత గోరుముద్ద అంటే ఒక వ్యక్తికి రక్తహీనత లేకుండా పిల్లవాడికి అంటే చిన్న వయసులో వారు శారీరకంగా మానసికంగా ఎదగాలంటే పౌష్టికాహారం ఉండాలి. ప్రపంచంలో ఏ దేశంలో ఏ స్కూల్లో లేని 16 రకాలైనటువంటి వాటిని ఇచ్చి వారానికి 3 రోజులు చిక్కి వారానికి 3 రోజులు రాగి జావ ఇస్తున్నారు. 1, 3, 5 అంటే సోమ బుధ శుక్ర చిక్కి 2, 4, 6 మంగళ ఆ తర్వాత గురు శనివారం రాగి జావ ఇస్తున్నాడు. వారానికి 5 రోజులు శనివారం తప్ప ఇస్తున్నాడు. ఆ తర్వాత వసతి దీవెన పారిశ్రామిక సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 10,000, డిగ్రీ వారికి 15,000, ఇతర డిగ్రీల వారికి 20,000 ఇస్తున్నాడు. మరియు విద్యా దీవెన అంటే వారు చదువుకున్నటువంటి సమయంలో ఫీజు రీయింబర్స్ అంటే ఏంటి ఇక్కడ జరిగేది, ఇంతకుముందు కాసులు ఉన్నవాడు కళాశాల విద్య చదివేవాడు, ఉన్నోడు ఉన్నత విద్య చదివేవాడు. రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిభ ఉన్నటువంటి పేదరిక విద్య అయినా కూడా వెనుకబాటు ఉండకూడదు, అతను కూడా చదువుకు ముందుకు వెళ్ళాలా అనేటువంటి ప్రతిభ పేదరికం అడ్డు కాకూడదు ప్రతిభకు అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజు నడుస్తుంది. ఆ తర్వాత విదేశీ విద్యా దీవెన ఇక్కడ అయిపోతే విదేశాల్లో చదువుకోవడానికి అంటే అమ్మఒడి ద్వారా ఇంటరు, ఆ తర్వాత కాలేజీ ద్వారా వసతి దీవెన, అక్కడ చదువుకునేటప్పుడు విద్యా దీవెన, ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత విదేశీ ఇన్ని వసతులు విద్యారంగంలో కల్పిస్తూ ప్రపంచంలోనే విద్యారంగంలో చెప్పుకోదగ్గటువంటి ఘనకార్యం. అయితే కొన్ని సమస్యలు చెప్తాను. మనకు రావాల్సినటువంటి 11వ పిఆర్సి అరియర్స్
కావాలి. కరువు భత్యాలన్నీ మనకు కరువు అయిపోయినాయి. ప్రావిడెంట్ ఫండ్ ప్రాపర్ లేకుండా పోయింది. కాకపోతే ఎంటీఎస్ ఉద్యోగులకు పాపం 3 నెలల ముచ్చట అవుతుంది. వాళ్ళకి 62 సంవత్సరాలు పెంచాలని ఈ సభా వేదికగా కోరుతున్నాను. వాళ్ళకు రెగ్యులర్ జీతం కూడా కల్పించాలనుకుంటున్నాము. అదేవిధంగా ముందు గురుకులము ఉపాధ్యాయులు మాట్లాడారు, వాళ్ళకు కూడా 62 సంవత్సరాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు యాప్లు, డైరీలు, లెసన్ ప్లాన్లతో విద్యారంగానికి ప్రతిబంధకమైనాయి. అంటే ఉపాధ్యాయుడు విద్యను బోధించడంలా వీటినే చూసుకోవడం ఉంది. అందువల్ల వాటి సంఖ్య తగ్గించాలని ఈ వేదికగా మాట్లాడుతున్నాను. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉపాధ్యాయ పక్షపాతి, సమస్యలను వెంటనే పరిష్కరించిన వ్యక్తి. రాజన్న పుత్రుడు మన జగనన్న. ఈ జగనన్న కూడా ఆయన ఆశయాలకు ఎగినటువంటి వ్యక్తే. కాబట్టి ఆయన్ను మనం తయారు చేసుకొని రాబోయే పియాసిని ఈ 10 రోజుల్లోనే ప్రకటించే విధంగా ఆయన్ను మనం సిద్ధం చేసుకోవాలా. మనమందరం కూడా మన సహకారాన్ని చేసేందుకు మనమంతా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.